ఖర్చు భారీగా ఆదాయం లేదు, బేరాలు లేవు. నేనొస్తే మళ్ళీ మనం ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఈయన వాళ్ళకి అసలు ఇవ్వలేదు. అయితే బాగానే ఉంటుంది కానీ ఇవ్వాలిగా, వాళ్ళకే ఇచ్చుకుంటుండ్రు. ఇద్దరికి ఇచ్చినారు, ఇచ్చుకుంటున్నాము చెప్పుకుంటుండ్రు అంతే. ఇద్దరం కలిసి పని చేస్తుంటేనే మాకు జరగటం కష్టంగా ఉంటుంది. బేరాలు ఏమి ఉండట్లేదు. ప్రభుత్వం పథకాలు ఏమొచ్చినా కూడా మా దాకా రావట్లేదు. చేసేది బెల్ట్ వ్యాపారం, రోజుకి ఒక 500 అమ్ముతాం. ఇట్లా ఖర్చులు అంటే ఇంకా కరెంటు బిల్లు అన్ని బాగా పెరిగినాయి కదా, చాలానే ఉంటాయి, సరిపోవట్లేదు. ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్మేవాడిని, ఇప్పుడు ఇదివరకే 2000 అమ్మేది, ఇప్పుడు 1000 రూపాయలు కూడా అమ్మట్లా. జనాల దగ్గర పనులు ఉంటేనే, ఎవరన్నా లేబర్ వస్తేనే వ్యాపారం ఉంటుంది. లేబర్ దగ్గర డబ్బులు లేని, వాళ్ళు తినడానికి తిండి లేని, కొబ్బరి బొండం ఏమైనా తాగుతారు? ఏది అందుబాటులో లేవు రేట్లు. నేను చేశాను అంటున్నాడు. ఏం చేశాడు? కరెంటు బిల్లు 8 సార్లు పెంచాడు. కరెంటు బిల్లు ఇదివరకు 200 వచ్చేది, ఇప్పుడు 1500, 2000 వస్తుంది. పథకాలు ఏమి ఇచ్చాడు? పిల్లలకు ఫీజు అన్నాడు, బటన్ నొక్కాను అన్నాడు, వేయలేదు. కాలేజీ వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలంటే మీరు డబ్బులు కడితేనే రాయిపిస్తానంటున్నారు. రూపాయలు వడ్డీ వచ్చి ఇప్పుడు కట్టాం. లేదా పిల్లల జీవితాలు మరి ఎగ్జామ్స్ పోతున్నాయి కదా, వాళ్ళు ఏమంటారు? గవర్నమెంట్ మాకు వేయలేదు, మీరు వచ్చే తీసుకోండి, ఆయన వేయడు, మీరు కట్టవలసిందే అన్నాడు. సార్ ఈడు వచ్చాడు అనుకో, ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోవటమే ఇంకా.